మనతో పాటు తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీ బొల్లు నాగరాజు యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నది, ఇక్కడ ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలన రాకాసి పాలన, రాక్షసి పాలనగా తెలంగాణ రాష్ట్రంలో కలబడతా ఉంది. శాంతి భద్రతలు అదుపులో లేవు. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున అవినీతి పెక్కువిల్లుపెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటంటే ఒకటి హామీ నెరవేర్చలేని పరిస్థితి. తెలంగాణ ఓవరాల్గా తెలంగాణ ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో కుక్కలు చింపిన ఇస్తారాగా తెలంగాణ తయారైందా ఉంది. ఒక 40 సంవత్సరాలకు వెనుకబడినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 100% తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అనేది పేరుకుపోయింది అనేది స్పష్టం. ఓకే, రైట్. మరి ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి వస్తాను అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్పినా విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగాల విషయం మాట్లాడతాడా, మరి లేకుంటే అలా ఎన్నికల మేనిఫెస్టోల గురించి మాట్లాడే అవకాశం ఉందా? యూనివర్సిటీలో వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు విద్యార్థులకు? మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్మానియా యూనివర్సిటీ అనేకమైనటువంటి పోరాటాలకు, అనేకమైనటువంటి ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఉద్యమాల గడ్డ. ఆ గడ్డకు ఉద్యమకారుల యొక్క అడ్డ అది. ఇలాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులకు అడ్డ కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ ద్రోహి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి విద్యార్థుల మీద, ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల మీద రైపీలు పెట్టి బెదిరించినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు అడ్డ తప్ప ఉద్యమ ద్రోహులకు అడ్డ కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు, 100% వస్తున్నా అన్నాడు. 100% స్వాగతించే ముందు అనేకమైనటువంటి హామీలు. ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం. ఉద్యోగస్తులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలను దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ రావాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం తప్ప నేను అడ్డుకుంటామని చెప్పము. 100% నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి రారా నాయన అని చెప్తున్నాం. ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పదే బీఆర్ఎస్ నాయకులపైన కావచ్చు, లేకుంటే విద్యార్థి నాయకులపైన కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. కేవలం విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు బీఆర్ఎస్ సంబంధించి? అడుగడుగున ఆయన యొక్క అన్యాయాల మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన చెప్పుకుంటారు. పేరుకే ప్రజాపాలన తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాకీల పాలన, కాంగ్రెస్ పాలన కాదు, ఇది కాకీల పాలనగా ఈరోజు మేము అభివర్ణిస్తూ ఉన్నాము. విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు, అడుగుతే కేసులు, ప్రశ్నిస్తే అక్రమంగా ఈరోజు కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేసినటువంటి సందర్భం. ఆయన ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే, ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా దాడులు చేయించి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం. మేము ఒకటే హెచ్చరిస్తాము, ఉద్యమాలు కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. తెలంగాణ ప్రజల తరపున ప్రజల కోసం పనిచేస్తాం తప్ప ఈరోజు నీ అడుగులకు మడుగులొత్తి నీ యొక్క అహంకారం పూరితమైనటువంటి వైఖరికి మేము తలొగ్గము. 100% నీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా మేము పోరాటం చేస్తాం, తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. గోబుల్ స్మైట్కు మాత్రం అందరిని మిమ్మల్ని ఆహ్వానించారా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఏం లేదు, ఈ గ్లోబల్ సమ్మిట్ కాదు, అది వేస్ట్. వాళ్ళ సమ్మిట్ కూడా కాదు, అంత అట్టర్ ఫ్లాప్ ఇది. ఏ రకంగా నువ్వు ఏం సాధించినవని, తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టినవని నువ్వు ఈ రకంగా చేస్తున్నావు? కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తి పడే తప్ప ఈరోజు నువ్వు పారిశ్రామిక వారాలకు నువ్వు ఏదో ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇది తప్ప తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఒరగబెట్టింది ఏం లేదని శూన్యం. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే గుడ్డు. ఓకే, రైట్. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా నిర్మిస్తున్నాము, ఎందుకంటే ఇండస్ట్రీలు ఆ సిటీని చూసి రావాల్సిందే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అభివృద్ధిని అడుగడుగుని అడ్డుకుంటున్నది, ఇట్లా రాకుండానే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నువ్వు ఏం చేస్తే నువ్వేం చేయదని ఏం అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ? ఒకటి చెప్పు. 4 సిటీ పేరు మీద నువ్వు 100,000 ఎకరాలు కొనుక్కొని అక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ మాఫియా కోసం పబ్బం కడుతున్నటువంటి సందర్భము. నువ్వు హైదరాబాద్ను ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేస్తున్నావు నాయన? నువ్వు ఏం కట్టినావని 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఆ 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏముంది? ఏం చేయలే. నువ్వు బడా కాంట్రాక్టుల కమిషన్ల కోసం నువ్వు ఢిల్లీకి కప్పం కట్టడం కోసం తప్ప తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు. రేవంత్ రెడ్డి అనుమూల ఫ్యామిలీ యొక్క నడుస్తూ ఉంది. మంచిర్యాలలో ఒక తమ్మినికి, అది ఒక తమ్మినికి, ఇది ఒక తమ్మానికి, హైదరాబాద్ నలుమూలను 4 తమ్ములకు అప్పయ్యపినటువంటి ఘనత ఈరోజు అక్రమంగా ఈరోజు అడ్డద్వారిన దొంగ ఈరోజు మరి ఆ రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఈరోజు అక్రమంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డడుగున ఈరోజు మోసం చేస్తున్నటువంటి
చరిత్రహీనుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. రైట్, ఎట్లా చూడొచ్చు మరి బీసీలకు 42% అన్నారు, మళ్ళీ పార్టీ పరంగా కూడా 42% ఇస్తామన్నారు. మరి అది పంచాయతీ ఎన్నికల్లో అది వాస్తవంగా జరిగినట్లన్నా జరిగింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహులండి. ఏం చేసిరండి బీసీలకు కాంగ్రెస్ పార్టీ? సర్పంచ్ ఎలక్షన్లకు బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైనా సెట్ అవుతుందా? ఇప్పుడు ఒకటి పార్టీ పరంగా నేను ఇస్తామంటే ఇప్పుడు పార్టీ గుర్తింపుల మీద జరుగుతాయి అండి. గంత కనీస అవగాహన లేదు ముఖ్యమంత్రి. దౌర్భాగ్యం పడుతుంది. కనీసమైన అవగాహన లేదు ముఖ్యమంత్రి. మేము సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తా అంటే పార్టీ పరంగా ఈరోజు నువ్వు అంటే పార్టీ ఏమైనా ఎన్నికల గుర్తింపు మీద జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్లు? బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి లేదండి కాంగ్రెస్ పార్టీకి. 100% ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి. రైట్, ఇక్కడ బీసీల ఉద్యమం నీరు గారిపోయింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, కొంతమంది మేధావులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నిన్నటికి నిన్న అక్కడ సాయి ఈశ్వరాచారి కూడా ఇక్కడ 42% అమలు కాలేదు అని చెప్పేసి ఆయన బలిదానం అయితే, కొంతమంది ఆయన అవసరాల కోసం అయిండు, ఆయనకున్న ఇబ్బందుల కోసం అయిండు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఈ ఉద్యమం కోసమే బలిదానం అయిందని చెప్తున్నారు. దీన్ని ఎవరిది కరెక్ట్ అనుకోవాలి, ఎట్లా చూడాలి ఈ రాష్ట్ర ప్రజలు? బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాల మీద ఒక బీసీ బిడ్డ అమరత్వం పొందితే ముఖ్యమంత్రి రేవంత్ తన సంబంధించినటువంటి మీడియా ఛానల్లో ఏమేమి వేస్తాడా? పర్సనల్ వ్యక్తిగత కారణాల మీద చనిపోయిండు అంటే ఒక అమరత్వం మీద ఒక బీసీ బిడ్డ తెలంగాణ కోసం బీసీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాల గురించి చనిపోతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసి పర్సనల్గా ఈరోజు బీసీ ద్రోహిగా 100% బీసీలు చైతన్యమవుతారు. నీ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అదాపాదాలను దొక్కడానికి బీసీలు అందరూ ఏకమవుతూ ఉన్నారు. జరుగుతున్నటువంటి పోరాటం ఖచ్చితంగా బీసీలు చైతన్యమై ఒక ఈశ్వరు ఏదైతే చనిపోయిందో దాన్ని స్పిరిట్గా తీసుకొని 100% కాంగ్రెస్ పార్టీ మీద 100% బీసీలమందరం దాడి ఈ రకంగా రాజకీయంగా ఈరోజు మేము 100% సమాధి కడతాము గురి అవుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి నాగరాజు గారు, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12,800 పంచాయతీలు ఉన్నాయి. సో గ్రామ పంచాయతీలకు ఒరావరిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇంకో పార్టీ లేకుంటేనే ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి మీ పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్లు ఎంతవరకు గెలిచే అవకాశం ఉన్నది? ఎన్ని స్థానాలలో గెలవబోతున్నారు? మేమే మెజారిటీ సీట్ గెలవబోతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున వాళ్ళు ఇచ్చినటువంటి అయ్యా వాళ్ళని అడిగినా, ముసలోళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా ఈరోజు ఎవ్వరూ సంతృప్తికరంగా లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. కాబట్టి 100% తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసింది, మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. ఆ నాయకత్వంలో మేము పనిచేసినాం కాబట్టి 100% జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గలంతే ఏ విధంగా కూడా ఏ ఎన్నికలు వచ్చినా డిపాజిట్ గలంతే ఏ విధంగా ఖచ్చితంగా ఉన్నారు. ఆ రకంగా మళ్ళీ దానికి తోడు బీసీ ఉద్యమం కూడా ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీగా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి బీసీ బిడ్డలు కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రైట్, ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, యావత్ ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించిండు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. విద్యార్థులకు ఇచ్చిన మాటలు అట్లనే మోసం చేసిండు విద్యార్థులను. ఇక్కడ 6 గ్యారంటీలు అన్నట్టు ఇట్లా ప్రజలను మోసం చేసిండు. ఇక్కడ బీసీలను అయితే ప్రాణాలు తీసే స్థాయికి కూడా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. మొన్న చనిపోయిన సాయి ఈశ్వరాచారి మాత్రము ముమ్మాటి కాంగ్రెస్ హత్యనే అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.